ఏపీలో అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిన్న వివిధ జిల్లాల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుతో అధికారులు రంగంలో దిగారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. 6 ప్రత్యేక బృందాలుగా విడిపోయి కమిషనర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా నర్సరావుపేటలోని సాయి నగర్లో ఉన్న మహేశ్వరరావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న కాలంలో ఆయన భారీగా అక్రమ ఆస్తులు వెనకేశారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు అధికారులు. అయితే ఇంట్లోని విలువైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, బంగారం, ఇతర స్థిరాస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి. రాజేంద్ర, ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఉదయం 5 గంటల నుంచే ఏసీబీ సోదాలు ప్రారంభమై ఉమామహేశ్వరరావు దర్శి మున్సిపల్ కమిషనర్ గా గత 3 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాడు. అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాడు. వైసీపీ గవర్నమెంట్ లో పనిచేశాడు, అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా పనిచేశాడు. అయితే ఇతనికి ముఖ్యంగా ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయటము, అతని పోస్టుని, అతని బదిలీని ఆపుకోవటము, అతను ఎక్కువ కాలంగా ఒకే చోట పనిచేయడం అనేది అతనికి ఉన్న ఒక ఆయుధంగా మలుచుకొనేసి అతను మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ మున్సిపల్ కమిషనర్ గా జాయిన్ అయినప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్ నుంచి, అది కాక ఈ గవర్నమెంట్ లో కూడా ఇతను ఈ మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని కొంతమందిని ఎంచుకొనేసి మున్సిపల్ తన పరిధిలో దర్శి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి రోడ్డు, ప్రతి వీధిలో ఇతను ఎంక్వైరీ చేపిస్తాడు. ఎంక్వైరీ చేపించేసి గతంలో ప్లాన్లు లేకుండా కట్టిన ఇల్లు, లేకుంటే ఇప్పుడు కడుతున్న ఇళ్లను, పూర్వంలో ఎటువంటి ప్లాన్లు లేకుండా కొంతమంది ఇల్లు కట్టేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క ఇంటిని సర్వే చేపిస్తాడు. సర్వే చేపించేసి ఏదో ఒక అక్కడ ఒక లోటు ఉంది, ఇది ఈ ఇంటిని కూల్ చేయమంటున్నారు మున్సిపల్ కమిషనర్ అని చెప్పి తన సిబ్బందితోటి బెదిరింపులు చేయటము, తర్వాత సిబ్బంది అతను మున్సిపల్ కమిషనర్ దగ్గర తీసుకొస్తే అతను వాళ్ళతో మాట్లాడుకునేసి ఒక లంచాలు తీసుకొని వాళ్ళని అంతా మాఫీ అయిపోయింది, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పడం. ఇట్లా ఇతన్ని కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదిగాక ఈ మధ్య కాలంలో దర్శి చుట్టుపక్కల ప్రాంతంలో, టౌన్ లో విపరీతమైన వెంచర్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు విపరీతంగా వచ్చాయి. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన అనుమతులు కావాలి అంటే లక్షల్లో ఇతను పెద్ద ఎత్తున అనుమతుల కొరకు డిమాండ్ చేస్తూ ఉంటాడు, అదేవిధంగా తీసుకుంటా ఉంటాడు అని చెప్పేసి చాలా మంది చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నమాట. అయితే దీంతో చాలా మంది వెంచర్లు వేసిన వాళ్ళు కానీ, లేకుంటే ఇతని ద్వారా వేధింపులకు గురైన వాళ్ళు కానీ గత కొంతకాలం క్రితమే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయటము, ఏసీబీ అధికారులు ఇతని మీద నిఘా పెట్టి ఇతను ఎక్కడెక్కడ వసూలు చేస్తున్నాడో, ఎలా వసూలు చేస్తున్నాడో ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుసుకొని ఈ రోజు ఒక్కసారిగా దర్శి, నర్సరావుపేట, 3 చోట్ల ఇతను ఉంటున్న ప్రదేశము, అదేవిధంగా ఇతర బంధువులు, స్నేహితులు, ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇతనైతే పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టాడు అనే ఒక సమాచారం అయితే మటుకు ఉంది. అయితే ఈ అక్రమ ఆస్తులు ఇతని పేరు మీద చాలా వరకు లేవు, వేరే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సత్తెనపల్లి, నర్సరావుపేటలో కొన్ని చోట్ల ఆస్తులకు సంబంధించేసి పేపర్లు, కొన్ని డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులకు దొరికినాయని, వాటిని ఎవరి పేరు మీద తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆ డబ్బులు ఎలా పే చేశారు ఏంటని విచారణ కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు గత 3 సంవత్సరాలుగా దర్శిలో పెద్ద ఎత్తున మున్సిపల్ అతని శాఖ పరిధిలో ఉన్న ఇండ్ల నిర్మాణంలో కానీ, గతంలో ఇండ్ల నిర్మాణం కానీ, ఇప్పుడు చేస్తున్న వెంచర్లు కానీ ఏది ప్రతి ఒక్కటి వదలకుండా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, వ్యక్తిగత సిబ్బందిని, మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వాళ్ళు కూడా వీళ్ళందరితోటి ప్రతి రోడ్డుని, ప్రతి ఇంటిని ఎంక్వైరీ చేయించడం, ఏదో ఒక మెలికి పెట్టడము, వాళ్ళను వేధించి డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఏసీబీ అధికారులు ఉదయం 5 గంటల నుంచి చేస్తున్న ఈ సోదాల్లో ఈ డాక్యుమెంట్స్ దొరికినాయని చెప్పేసి సమాచారం అందుతా ఉంది. వాటన్నిటి వెరిఫై చేసిన తర్వాత ఇతను ఎంత అక్రమ ఆస్తులు కూడబెట్టాడు, ఎలా కూడబెట్టాడు, ఎవరెవరి పేరు మీద వీటిని ట్రాన్స్ఫర్ చేశాడు ఏంటి అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఇటువంటి అధికారులని, ముఖ్యంగా వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసినా కానీ స్థానికంగా ఉండే కొంతమంది నేతలు, అది గతంలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్లతోటి సత్సంబంధాలు ఉన్నాయి కనుకనే, వీళ్ళ ప్రోత్సాహం
ఉంది కనుకనే, వీళ్ళ అభయాస్తం ఉంది కనుకనే ఇటువంటి అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. లేకుంటే రాజకీయ పలుకుబడి, రాజకీయ అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడరని స్థానికులు చెప్తున్నమాట. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఒక పార్టీ ఒక గవర్నమెంట్ అని కాదు. అధికారుల యొక్క తప్పు ఒప్పులు స్థానికంగా ఉండే నాయకులకు తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళు నియంత్రించకపోవడంతో ఇటువంటి అధికారులు సామాన్య ప్రజలను వేధించి వాళ్ళ అక్రమాస్తుల్ని కూడబెట్టుకోవడానికి సామాన్యుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారనే ఆరోపణ ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శౌరి.